అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 9వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చి చెబుతాను. జాముల ప్రకారంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుంది చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుంది కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం వచ్చేసరికి నక్షత్ర పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం పూర్వాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాకి అనేది నలుపుని మించిన కాకి, తొమ్మిది వన్నె రంగు కాకి, అలాగే 9 వన్నె నెమల మీద విజయం సాధిస్తుంది. డ్యాగ్ అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి. ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం పూర్వాషాఢ నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది. మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా అయితే ఎవరైతే దెబ్బలాడుకుంటారో చూసుకొని మీరు వేసుకోండి. ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి. ఇది వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కనుక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలాట్లకి. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కిరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులకు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కిరాయి, నెమలి మైల, 9 వన్నె కాకి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకు అనేవి ఓడిపోతాయి. ఇక ఇది వచ్చేసరికి రెండో జామ అండి. ఇది వచ్చేసరికి ఉదయం పూట 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి డాగ పర్ల, ఎరుపుని మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పొల, నల్లకక్రాయి, కోడి మేళ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో జామ అండి. ఇది వచ్చేసరికి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పింగళ, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళ రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పోల, గౌడ్ డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కక్కరాయి, నల్లబుట్ల, కోడి సేతువ, కోడి పింగళ, కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 4వ జాము 1:12 నుంచి మధ్యాహ్నం పూట 1:12 నుంచి సాయంకాలం 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కోడి కక్కరాయి, ఎరుపుని మించిన కోడి కాకి, ఎర్రబొట్ల సేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళ, కాకి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి. ఇది వచ్చేసరికి 5వ జాము అండి. మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరి జాము. ఇది వచ్చేసరికి 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ముసుక్కి కాకి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పోల, కోడి కక్కరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి. ఇంకా ఇది వచ్చేసరికి 6వ జాము అండి. ఇది వచ్చేసరికి మనకి 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల, గేరువ, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, కోడి అబ్రాసు, కోడి కాకి, నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి, నెమలి డాగ, శుద్ధ డాగ, ఎర్ర అబ్రాసు, నెమలి అబ్రాసు, శుద్ధ నెమలి, మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ జాములో వచ్చేసరికి
నెక్స్ట్ వచ్చేసరికి 7వ జామ్ అండి. ఇది వచ్చేసరికి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే చింతపిక్కల కాగిడాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సొద్దడాగ, కాగిడాగ, గట్టిగాకి, కాకిపింగళ, నల్లపోల, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు రసంగి, కుసుము, నలుపున, కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి, తెల్ల అబ్రాసు, సేతువ, పసిన్గల సేతువ, నెమలి అబ్రాసు, కోడి ఎర్ర నెమలి, నెమలి పింగళ, డేగపోల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ 7వ జాములో. నెక్స్ట్ వచ్చేసరికి 8వ జాము అండి. మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే ఆఖరి జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగిడాక పర్లా వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి, నెమలి పింగళ, నెమలి కక్కిరాయి, నెమలి అబ్రాసు, నెమలి మైల, ఎర్ర అబ్రాసు, ఎర్ర నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కాకిడాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, రసంగి, నల్లకట్టు రసంగి, పండుడాగ, మిరప్పండు డాగ, కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన గోళం కనుక వదులుకుంటే మనకి విజయం సాధించడానికి అయితే ఉండిద్ది. మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన గోళం వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది. ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని